బ్రదర్ షఫీ గారికి నా యొక్క ప్రశ్న, పాప పరిహారానికి జంతు బలి అవసరం లేదని అన్నారు. లెవియాకాండంలో బలులు ఇచ్చినట్లుగా ఉంది. దానికి మీ సమాధానం ఏమిటి? సోదరులు ప్రశ్నిస్తున్నారు, పాప పరిహారం కొరకు జంతు బలి అవసరం లేదని చెప్పాను, మరి లేవియాకాండంలో బలి ఇచ్చినట్టుగా ఉంది కదా అంటున్నారు. వాస్తవానికి మనం గమనించినట్లయితే పూర్తి బైబిల్లో పాప పరిహారం కొరకు తప్పకుండా జంతు బలి ఇవ్వాలని ఎక్కడా లేదు. మరి మీరు లేవియాకాండంలో ఉంది అంటున్నారు. లేవియాకాండంలో చూసుకున్నట్లయితే లేవియాకాండం 4వ అధ్యాయంలో 2వ వాక్యంలో, అదే 4వ అధ్యాయం లేవియాకాండం 22వ వాక్యంలో, లేవియాకాండం 4వ అధ్యాయం 27వ వాక్యాల్లో, ఈ వాక్యాలలో మనకి ఏం కనబడుతుందంటే పొరపాటుగా చేసినటువంటి పాపాల కొరకు బలి ఇవ్వమన్నట్లుగా కొన్ని ఆజ్ఞలు కనబడుతున్నాయి. అయితే దానికోసం వివరణ మనం తెలుసుకున్నట్లయితే పాపం ఏదైతే ఉందో, ముందుగా పాపం యొక్క వివరణ మనకు తెలుసుంటే దాని యొక్క వివరణ మనకు తెలుస్తుంది. పాపము అంటే అన్ని పాపాలు సమానమైన పాపాలు కావు. బైబిల్ ప్రకారంగా మనం పరిశీలించినట్లయితే బైబిల్ ప్రకారంగా 3 రకాల పాపాలు ఉన్నాయి. ఒకటి గొప్ప పాపం ఉంది, అంటే అరబీలో షిర్క్ అంటారు. దీని గురించి బైబిల్ గ్రంథం చూసుకున్నట్లయితే నిర్గమకాండము 32వ అధ్యాయము 30-31 వాక్యాలు చూసుకున్నట్లయితే అక్కడ దేవునికి బదులుగా ఇతరులను దేవతలుగా చేసుకుని గొప్ప పాపము చేసిరంటుంది అని ఆ వాక్యం కనబడుతుంది. అంటే దేవుని కాకుండా మరొకరిని దేవునిగా చేసుకోవడం గొప్ప పాపం. మరి అదేవిధంగా బైబిల్లో చూసుకున్నట్లయితే యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వాక్యంలో అక్కడ చెప్పబడిన విషయం ఏంటంటే మరణకరమైన పాపాలు ఉన్నాయి, మరణకరం కాని పాపాలు కూడా ఉన్నాయి. అంటే 3 రకాలు. ఒకటి గొప్ప పాపం అంటే షిర్క్, ఆ తర్వాత మరణకరమైన పాపాలు, మరణకరం కాని పాపాలు. మరణకరమైన పాపాలు అంటే ఏమిటి? ఆ పాపం చేస్తే మరణ శిక్ష విధించాలి. దీని నుంచి బైబిల్లో చెప్పబడింది. నిర్గమకాండంలో 21వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే 12-17 వాక్యాలలో అక్కడ స్పష్టంగా మరణకరమైన పాపాలు కనబడుతున్నాయి. అవేంటి? ఎవరైనా ఒక వ్యక్తి నరహత్య చేస్తే అతన్ని మరణశిక్ష విధించాలి. ఎవరైనా ఒక వ్యక్తి నరుణ్ణి దొంగిలిస్తే మరణశిక్ష విధించాలి. ఎవరైనా ఒక వ్యక్తి శకునము చెబితే మరణశిక్ష విధించాలి, జ్యోతిష్యం చెప్తే. ఎవరైనా ఒక వ్యక్తి తల్లిదండ్రులను కొడితే అతనికి మరణశిక్ష విధించాలి. ఇవి మరణకరమైన పాపాలు, మరణకరమైన శిక్షలు ఉన్న పాపాలు. అవి కాకుండా మిగిలిన చిన్న చిన్న పాపాలు మరణకరం కాని పాపాలు. అయితే గమనించండి, పూర్తి బైబిల్లో మీరు పూర్తి బైబిల్ పరిశీలించండి. పాత నిబంధనలో అయినా కానీ కొత్త నిబంధనలో అయినా కానీ ఎక్కడ కూడా గొప్ప పాపం అంటే షిర్క్ చేసినందుకు బలి ఇవ్వమని దేవుడు ఎక్కడా అడిగినట్లుగా వాక్యం లేదు. ప్రజలు ఎక్కడ కూడా బలి ఇచ్చినట్లుగా ఒక వాక్యం కూడా లేదు. మరొక విషయం, మరణకరమైన పాపాలు ఏవైతే ఉన్నాయో మరణకరమైన పాపాలు చేసినప్పుడు దేవుడు పరిహారంగా బలి ఇవ్వమని ఎక్కడా చెప్పలేదు. బలి ఇచ్చినట్లుగా ప్రజలు ఇచ్చినట్టుగా ఎక్కడ ఆధారం లేదు పూర్తి బైబిల్లో కూడాను. అయితే మీరేదైతే అడుగుతున్నారో లేవియాకాండంలో ఉన్న విషయము పొరపాటుగా జరిగినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో వాటి కోసము బలి ఇవ్వమని వాక్యం కనబడుతుంది. అయితే బలి ఇవ్వమని ఎందుకు ఉంది అన్నది ప్రశ్న. దేవుడు ఆ బలిలో, ఆ మేకల గొర్రెల యొక్క బలిలో రక్తాన్ని చూసా, మాంసాన్ని చూసా, రక్తం చిందించడం కోసం ఉద్దేశం అంటే కాదు. మనం గమనిస్తే తెలుస్తుంది, అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క సంపద గొర్రెలు కాబట్టి గొర్రెలని మేకలని బలిగా ఇవ్వమన్నాడు. పాప పరిహారం కోసము, రక్తం ఉద్దేశం కాదు. రక్తమే ఉద్దేశం అనుకుంటే చూడండి, అదే లేవియాకాండము 5వ అధ్యాయము 11-12 వాక్యాలు చూసుకున్నట్లయితే అక్కడ తెలియచేయడం జరుగుతుంది. నీ పాప పరిహారం కొరకు 2 గువ్వ పిల్లలను లేకపోతే 2 పావురపు పిల్లలను తీసుకుని రాము. అవి నీకు దొరకని ఎడల తూమెడు గోధుమ పిండిలో 10వ వంతు తీసుకుని రమ్మని అడుగుతున్నాడు. గోధుమ పిండిని పాప పరిహారంగా తీసుకొని రావాలి అంటే గోధుమ పిండిలో రక్తం ఉంటుందా? రక్తం ఉండదు. అంటే ఉద్దేశము రక్తం కాదు, అక్కడ వారి సంపద, అక్కడ ఉన్న ఉద్దేశము. ఉదాహరణకి పాప పరిహారం గురించి అర్థం అవ్వాలంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి అంటున్నారు, ఓ ప్రవక్త, ఈరోజు నేను ఉపవాసం ఉన్నాను, కానీ ఉపవాసాన్ని విరమించుకున్నాను, మధ్యలోనే నాతో తప్పు జరిగింది, ఉపవాసం వదిలేశాను. అంటే ప్రవక్త ముహమ్మద్ వారు అంటారు, ఇది తప్పు చేశావు, ఈ పాపానికి పరిహారంగా నువ్వు 60 రోజులు ఎడతెగకుండా ఉపవాసం పాటించు, ఇది నీ పాప పరిహారం అంటారు. 60 రోజులు ఉపవాసం ఉండమంటారు. ఆ వ్యక్తి ఏమంటారు తెలుసా? ఓ అల్లాహ్ యొక్క ప్రవక్త, 60 రోజులు ఎడతెగ ఉపవాసం ఉండాలా? అంత శక్తి నాలో లేదు, ఉండలేను అంటారు. అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటారు, అలా కాకపోతే నువ్వు 60 మందికి భోజనాలు పెట్టు, భోజనం తినిపించు, ఇది నీ పాప పరిహారము అంటారు. 60 మందికి భోజనాలు పెట్టే స్తోమత నా దగ్గర లేదు అల్లాహ్ యొక్క ప్రవక్త అని ఆ వ్యక్తి అంటాడు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ వారు అంటారు, నీ వెళ్ళి నీ స్నేహితుల దగ్గర, నీ బంధువుల దగ్గర సహాయం తీసుకో, ఆ పాప పరిహారంగా భోజనం తినిపించంటే నాకు డబ్బులు ఇచ్చే సహాయకులు, స్నేహితులు ఎవరూ లేరు అంటారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ వారి దగ్గరికి ఒక వ్యక్తి వస్తారు, ఖర్జూరపు ఒక బుట్టని తీసుకొని
గిఫ్ట్గా ముహమ్మద్ సల్లం వారికి ఇస్తారు. అప్పుడు ముహమ్మద్ ప్రవక్త వారు అంటారు, ఆ వ్యక్తికి ఈ ఖర్జూర బుట్టను తీసుకొని ఈ మదీనా పట్టణంలో ప్రజలకి పనిచేసే బీద వాళ్ళకి ఇది నీ పాప పరిహారంగా పనిచేస్తుంది అంటారు. అప్పుడు ఆ వ్యక్తి అంటారు, వల్లాయక ప్రవక్త, ఈ మదీనా పట్టణంలో నాకన్నా ఎక్కువ బీదవాడు ఎవడూ లేడయ్యా అంటారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ అంటారు నవ్వుతూ, సరే వెళ్ళి నువ్వు నీ భార్య పిల్లలు ఈ ఖర్జూర పళ్ళు తిను, నువ్వు చేసిన పాపానికి పరిహారం ఇదే అని చెప్తారు. అంటే అర్థం ఏమిటి? పాప పరిహారానికి ముఖ్యంగా నేను తప్పు చేశాను అన్న ఫీలింగ్, నేను తప్పు చేశాను, నా క్షమాపణ ఎలా అని దేవుని తట్టు తిరగాలి. అంతేకాని అక్కడ రక్తము బలి ఉద్దేశం కాదు. అక్కడ గోధుమ పిండిని కూడా పాప పరిహారంగా తెమ్మన్నట్టుగా ఆ లేవ్యాకాండంలోనే కనబడుతుంది. వాస్తవానికి బలి ఉద్దేశం కానే కాదు. పూర్తి బైబిల్లో ఎక్కడ కూడాను గొప్ప పాపానికి మరణకరమైన పాపాలకి బలి ఇచ్చినట్లుగా, బలి ఇవ్వమని అడిగినట్లుగా ఒక్క రెఫరెన్స్ కూడా లేదు. కాబట్టి మీ ప్రశ్నకు సమాధానం లభించిందని నేను ఆశిస్తున్నాను.